భక్తులందరికీ హరే కృష్ణ. ఇవాల్టి స్పెషల్ క్లాస్ కు అందరికి స్వాగతం. మనం ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికి స్వాగతం ఇవాళ క్లాస్ కి. సో ఇవాళ మనము భగవంతుడు ఎన్నో లీలలు చేశారు. ఇవాళ ప్రత్యేకంగా అందులో గోవర్ధన్ లీల గురించి మనం చెప్పుకోబోతున్నాము. సో దానికి సంబంధించి నేను స్క్రీన్ షేర్ చేస్తాను, స్టార్ట్ చేస్తాను. సో ఈ యొక్క కథ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అనేది మనం చూద్దాం ఫస్ట్. సో ఈ యొక్క గోవర్ధన్ లీల అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే, ముందుగా ఒకసారి నంద మహారాజా బృందావనంలో తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ గోపబాలురు గోపికలు అందరూ కూడా ఒక అంత హడావిడిగా ఉంటారన్నమాట. ఒక ఏర్పాట్లు చేస్తుంటారు, ఒక పూజ కోసము అన్ని ఏర్పాట్లు చేస్తుంటారన్నమాట. అందరూ హడావిడిగా అటు ఇటు తిరుగుతుంటారు, చాలా ఏర్పాట్లు చేస్తుంటారు. సో ఆ సమయంలో కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా ఆల్మోస్ట్ 7 సంవత్సరాల వయసు అన్నమాట వాళ్ళకి. కొంచెం బలరాముడు పెద్ద కృష్ణుడి కన్నా, బట్ ఆల్మోస్ట్ ఇద్దరు సేమ్, కొంచెం కొన్ని నెలల తేడా అన్నమాట అంతే. సో వాళ్ళిద్దరూ కూడా వస్తారనమాట. అక్కడికి వచ్చి నంద మహారాజా దగ్గర అడుగుతారనమాట, ఏం జరుగుతుంది నాన్నగారు, ఇక్కడ ఏం ఏర్పాట్లు చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు ఇక్కడంతా ఈ ఏర్పాట్లు, పూజా సామాగ్రి అంతా, కొందరు పూలు పళ్ళు, తర్వాత రకరకాల వంట సామాగ్రి, ఇంకా రకరకాల వంటలు తయారు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు ఇదంతా, దేనికోసము, ఏం జరుగుతుంది ఇక్కడ, మాకు తెలుసుకోవాలని ఉంది, దయచేసి తెలియజేయండి అని అడుగుతారనమాట వాళ్ళ నాన్నని. సో నంద మహారాజా ఏమంటారంటే, యాక్చువల్లీ ఆయన ఏం సమాధానం చెప్పారనమాట. సమాధానం చెప్పకపోతే ఆయన ఏమనుకుంటారంటే, నేను చిన్న పిల్లవాడు, 7 సంవత్సరాల పిల్లవాడు కదా, తనకి ఏం అర్థం అవుతుంది, నేను ఎందుకు చెప్పడము అనవసరంగా అని ఆయన అనుకుంటారు. సో కానీ భగవంతుడు కదా, ఆయనకు అన్ని తెలుసు, అయినా కూడా ఆయన మళ్ళీ పదే పదే ప్రశ్నిస్తారనమాట. ఆయన ఏమంటారంటే, నాన్నగారు మంచివాళ్ళు కొందరు మంచివాళ్ళు ఎలా ఉంటారంటే, మంచివాళ్ళు ఎప్పుడు కూడా ఎలాంటి సీక్రెట్స్ ఉంచుకోరనమాట. వాళ్ళ దగ్గర ఎట్లాంటి సీక్రెట్స్ ఉండవు, అందరికి అన్ని విషయాలు చెప్పేస్తారనమాట. సో అలాంటిది మీరు, మీ పుత్రుణ్ణి నేను, నా దగ్గర మీరు ఎలాంటి విషయాలు దాచుతున్నారు, ఏంటి, ఏ విషయం దాచుతున్నారు, నాకు చెప్పండి, నాకు వినాలని ఉంది, నాకు తెలుసుకోవాలని ఉంది, ఎందుకోసం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతారు. సో అప్పుడు నందమహారాజా చెప్తారనమాట, సో ఇక్కడ మనము ఇంద్రుడి కోసము ఒక యజ్ఞం చేయబోతున్నాం, ఒక పూజ చేయబోతున్నాం ఇంద్రుడి కోసము. ఇది మనము గత కొన్ని సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాం, అంతకు ముందు కూడా చేస్తున్నాం, కాకపోతే అప్పుడు నువ్వు చిన్న పిల్లవాడివి కాబట్టి నీకు అంతగా దాని గురించి తెలియలేదు, అంటే ధ్యాసకు లేదనమాట, అది చేసింది అన్న విషయం నీకు గుర్తుకు లేదు. ఇప్పుడు కొంచెం పెద్దవాడిగా అవుతున్నావు కాబట్టి నీకు తెలుస్తోంది. సో అది ఏంటంటే, మనము ఆ ఒక ఇంద్రుడి కోసం మనము ఈ పూజ చేస్తున్నాం అన్నమాట. సో ఇంద్రుడి కోసం ఎందుకు చేస్తున్నారు, దాని వెనకాల కారణం ఏంటి అనేది మళ్ళీ కృష్ణుడికి ప్రశ్న అన్నమాట. సో నంద మహారాజాని అడుగుతారు, ఎందుకు ఇంద్రుడి కోసం పూజ చేస్తున్నారు, దాని వెనకాల ఏదైనా కారణం ఉందా, ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, ఆ పూజ అయినా ఆ యజ్ఞమైనా ఉద్దేశం ఏంటి, దాని వెనకాల ఏదైనా ఉద్దేశం ఉండి చేస్తున్నారా, లేకపోతే
ఏదో మన పూర్వీకులు చేస్తున్నారు వస్తూ ఉంది అలాగా కాబట్టి మనం కూడా చేస్తున్నామని చేస్తున్నారా? ఎందుకు చేస్తున్నారు? కారణం ఏంటి? నాకు చెప్పండి అని అడుగుతారనమాట. సో అప్పుడు నందమహారాజు చెప్తారనమాట, ఇంద్రుడే మనకు వర్షాలు కురిపిస్తారు. ఈ వర్షాలు కురిపించాలంటే దానికి అధిపతి మెయింటైన్ చేసేది ఇంద్రుడు అన్నమాట. మనకు వర్షాలు కురవాలంటే ఇంద్రుడే పర్మిషన్ ఇవ్వాలి వాళ్ళకి ఆ మేఘాలకి. సో కాబట్టి ఇంద్రుడే వర్షానికి అధిపతి కాబట్టి, సో ఆ ఇంద్రుడి ఒక సంతృప్తి కోసము మనము ఈ యొక్క యజ్ఞము ఇంద్రుడికి పూజ అనేది చేస్తున్నాం ఇప్పుడు అని చెప్తారనమాట. అప్పుడు కృష్ణుడు అంటారనమాట, సో ఇంద్రుడికి ఎందుకు పూజ చేయాలి? వర్షం కురిపించడం అనేది ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క చోట ఒక వ్యవస్థ ఉంది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. దాంట్లో అందరు మంత్రులు ఉంటారు. ఒక్కొక్కరికి ఒక శాఖ కేటాయిస్తారు. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. అది వాళ్ళ బాధ్యత, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. సో అలాగే ఈ బ్రహ్మాండంలో కూడా ఒక యూనివర్స్, ఒక సిస్టమ్ ఉందన్నమాట. అదేంటంటే భగవంతుడు పూర్ణ పురుషోత్తం భగవానుడు, ఆయన అందరికీ తలా ఒక సేవ అప్పగించారు. ఒకరొక్కరికి ఒక పని ఇచ్చారు. సో ఆ మనము ఇప్పుడు ఈ నదులు, తర్వాత ఈ యొక్క సముద్రాలు, వాటర్ కి సంబంధించిన వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వరుణ దేవుడి యొక్క అధీనంలో ఉంటాయి. సృష్టి వచ్చేసి బ్రహ్మదేవుడికి ఇచ్చారు ఆ సేవ చేయడం. తర్వాత లయం చేయడం అనేది శివుడికి ఇచ్చారు. ఈ ప్రళయము అదంతా శివుడు చేస్తారు. సో ఈ రకంగా ఒక్కొక్కరికి ఒక సేవ అనేది భగవంతుడు ఇచ్చారు ఆ ఒక సిస్టమ్ లో. సో అలాంటప్పుడు ఇంద్రుడికి కూడా భగవంతుడు ఒక సేవ ఇచ్చారు. అంటే సమయానికి వర్షాలు కురిపించాలి. సో అందరికీ ఉపయోగపడే విధంగా అవి చెయ్యాలి. సో అది ఆయన బాధ్యత. సో అలాంటప్పుడు మీరు ఆయనకి ఎందుకు ఇది చేస్తున్నారు అని అడుగుతారనమాట. ఆయన రెస్పాన్సిబిలిటీ, ఆయన బాధ్యత ఆయన చేస్తున్నారు. అలాంటప్పుడు మీరు ఆయన కోసం, ఆయన సంతృప్తి కోసం ఈ యజ్ఞాలు ఇదంతా చేయడం ఎందుకు? ఇది అవసరం లేదు కదా అని అంటారనమాట. కానీ అప్పుడు నందమహారాజ్ ఏమంటారంటే, ఇప్పుడు ఇంద్రుడు కనుక వర్షాలు కురిపించకపోతే మన ఒక్క గోవులకి గడ్డి దొరకదు, మనకి ధాన్యాలు దొరకవు, ఇవన్నీ ఏవి దొరకవు కదా. మనం జీవించాలంటే వర్షం అనేది చాలా చాలా అవసరం మనకు. సో అది భగవంతుడు కురిపిస్తున్నారు కాబట్టి ఇంద్రుడు, ఆయనకి మనము కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి, అందుకోసమే మనం ఇది చేస్తున్నాము అని అంటారనమాట. సో మళ్ళీ కృష్ణుడు యాక్చువల్లీ వాదిస్తూనే ఉన్నారనమాట. ఏదో ఒక రకంగా ఆ ఒక ఇంద్ర పూజని ఆపాలి. ఎందుకు ఆపాలి అని అనుకున్నారంటే, ఆయనకి, ఆయన పూర్ణ పురుషోత్తం భగవానుడు కాబట్టి ఆయనకి అందరి హృదయంలో ఏం జరుగుతుంది, ఏం విషయం నడుస్తుంది, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది అంతా తెలుసు. సో మనము భగవద్గీతలో చూస్తే భగవంతుడు స్వయంగా చెప్తారు. 15 అధ్యాయంలో 15 శ్లోకాలు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృత్వేద విదేహ చాహం. సో సర్వస్య చాహం హృది సన్నివిష్టో, ప్రతి ఒక్కరి హృదయంలో ఆయన పరమాత్మ రూపంలో ఉన్నారు, స్థితులై ఉన్నారు. కాబట్టి మన లోపల కూడా ఉన్నారు ఆయన. మన లోపల ఏం నడుస్తుంది, మన హృదయంలో మనం ఏం ఆలోచిస్తున్నాం, ఏం చెయ్యబోతున్నాం, ఏం జరుగుతుంది, అన్ని ఆయనకు తెలుసు. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు, మన మనస్థితి ఏంటి అనేది ఆయనకు తెలుసు. సో ఆయనకు తెలుసు ఇంద్రుడి మనస్సులో ఏం నడుస్తుంది అనేది ఆయనకు బాగా తెలుసు. ఇంద్రుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే, ఈ యొక్క ఈ బృందావనంలో ఉన్న ఈ గోపాలురందరూ, వ్రజవాసులందరూ ఈ ప్రతి సంవత్సరం కూడా నా ఒక్క పూజ చేస్తున్నారు. నేనే గొప్పవాణ్ణి, నేనే ఈ సృష్టికంతా అధిపతిని, మొత్తం నా వల్లే నడుస్తుంది అనే ఒక గర్వం వచ్చేసింది అనమాట ఇంద్రుడికి. యాక్చువల్లీ వీళ్ళు ఆ పూజ చేస్తున్నందువల్లే ఆయనకు ఆ గర్వం వచ్చింది కాబట్టి వీళ్ళతో ఎలా అయినా చేసి ఆ పూజను ఆపేసి ఆ ఒక్క ఇంద్రుడి యొక్క గర్వాన్ని అణచాలి అనేదే కృష్ణుడి యొక్క ప్లాన్ అన్నమాట. భగవంతుడు ఏ ఒక్క లీల చేసినా కూడా దాని వెనకాల ఒక అర్థం, పరమార్థం అనేది ఉంటుంది. చాలా నిగూఢమైన రహస్యాలు ఉంటాయి. అవన్నీ మనం తెలుసుకోకుండా ఇది సగం సగం తెలుసుకుంటే భగవంతుణ్ణి మనం అర్థం చేసుకోలేం. ఎలా అయితే చాలా మంది ఇట్లా విమర్శిస్తుంటారు కదా, భగవంతుడు ఏంటి వెన్న దొంగిలించాడు, తర్వాత గోపికల చీరలు దొంగిలించాడు, తర్వాత రాసలీల చేశారు. సో
సో ఇలాంటివన్నీ ఎలాంటివంటే ఇవన్నీ చాలా నిగూఢమైనవి. ఇవి కంప్లీట్ గా పూర్తిగా మనము ఒక ప్రామాణికమైన గురువు నుంచి, అలాగే ప్రామాణికమైన శాస్త్రాల నుంచి, పురాణాల నుంచి, వేదాల నుంచి విషయాలు కరెక్ట్ గా ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే దాని గురించి మనం మాట్లాడాలి. కానీ సగం సగం తెలుసుకొని ఏది కూడా మాట్లాడకూడదు. భగవంతుడు ఏది చేసినా అందులో ఒక అర్థం పరమార్థం అనేది ఉంటుంది. ఆ లీల వెనకల చాలా రహస్యాలు ఉంటాయి. అది మనం తెలుసుకోకుండా ఎప్పుడు కూడా ఏది మాట్లాడకూడదు. సో ఇక్కడ భగవంతుడి యొక్క ఆ ఒక నిగూఢమైన అర్థం ఏంటంటే, ఎలా అయినా సరే ఆయన యొక్క గర్వాన్ని అణచాలి అని అనుకున్నారు. సో ఆయన హృదయంలో ఈయన ఉన్నారు పరమాత్మ రూపంలో కాబట్టి, ఇంద్రుడి హృదయంలో ఏం నడుస్తుంది, ఆయన మైండ్ లో ఎలాంటి మైండ్ సెట్ ఉంది ఆయనకు అనేది కృష్ణుడికి అర్థమైపోయింది. సో ఈయన గర్వం అణచాలి. ఇప్పుడు ఈ పూజ వీళ్ళు చేస్తున్న వ్రజవాసులు చేస్తున్న పూజను ఆపేస్తే ఆయనకు కోపం వస్తుంది. సో ఆయన ఏదో ఒకటి చేస్తాడు, ఆయనకు గర్వం ఎలా అయినా నేను అణచే అవకాశం నాకు వస్తుంది. సో ఇది కృష్ణ ప్లాన్ అన్నమాట. సో కృష్ణుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు ఇది చేయాల్సిన అవసరం లేదు, ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు, మీ కర్మఫలాల ప్రకారం మీకు ఏది లావాలో అది వస్తుంది. సో ఆయన ప్రత్యేకంగా చేసేది ఏముంది, కాబట్టి ఆయనకు మీరు పూజ చేయాల్సిన అవసరం లేదు. దానికన్నా మంచిది ఏంటంటే, మనము గోవర్ధన ఒక కొండ ఏదైతే ఉందో గోవర్ధన గిరి, ఆ గోవర్ధన గిరికి మనం పూజ చేయాలి. ఎందుకంటే ఆ గోవర్ధన గిరి పై నుంచే మనకి ఆవులకి కావాల్సిన గడ్డి దొరుకుతుంది. తర్వాత మన ఫలాలు వృక్షాల నుంచి, ఆ తర్వాత మనకి వైద్యానికి అవసరమైన మూలికలు అన్ని కూడా ఆ గోవర్ధన కొండ మీద నుంచే దొరుకుతున్నాయి మన ఒక్క బృందావనానికి. కాబట్టి మనము ఆ ఒక్క గోవర్ధన గిరినే మనము పూజ చెయ్యాలి అని చెప్తారనమాట. సో ఇది విన్న తర్వాత ఎవరికి ఏం అర్థం కాలేదు. మొత్తానికి ఏం అర్థమైందంటే, కృష్ణుడు ఏం చెప్పారంటే ఇప్పుడు ఇంద్రుడి యొక్క పూజను ఆపేసి గోవర్ధన గిరికి పూజ చేయాలి అనేది విషయం అర్థమైపోయింది. సరే అయితే నంద మహారాజా తర్వాత ఆ ఒక్క వ్రజవాసులు అందరు ఏమనుకుంటారంటే, సో సరే అయితే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంద్రుడి పూజ ఆపము, ఇప్పుడు ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు మొదలు పెట్టాం కదా, ఇప్పుడు ఆపడం ఎందుకు, ఇంద్రుడి పూజ చేసేస్తాము, తర్వాత మళ్ళీ గోవర్ధనగిరికి కూడా పూజ చేస్తాము, అలా సరేనా అని అడుగుతారు కృష్ణని. కృష్ణ అంటారు అలా కాదు, ఇంద్రుడి పూజ ఆపేయాలి, గోవర్ధనగిరికి మాత్రమే పూజ చేయాలి. ఇది ఆయన కండిషన్ అన్నమాట. సో ఏదో ఒక రకంగా చేసి ఆయన చెప్పి వివరించి అందరినీ కన్విన్స్ చేస్తారు. యాక్చువల్లీ వ్రజవాసులు ఎలా అంటే, కృష్ణుడు ఏది చెప్తే వాళ్ళకి అదే వేదం అన్నమాట. కృష్ణుడు చెప్పిందే ఫైనల్. సో నార్మల్ గా చూస్తే కూడా మనం ఆయన దేవాది దేవుడు, ఆయన ఏం చెప్పినా దాని వెనకాల ఏదో ఒకటి ఉంటుంది కదా, దాని వెనకాల ఏది లేకుండా ఆయన అనవసరంగా ఏది చెప్పరు. కృష్ణుడు చెప్పారంటే అందులో ఏదో ఉంది ఖచ్చితంగా. సో అందుకు వ్రజవాసులు అందరూ కూడా కన్విన్స్ అవుతారు. తర్వాత నంద మహారాజు కూడా కన్విన్స్ అవుతారు. సరే అయితే గోవర్ధన్ పూజ చేస్తాము, మరి అది ఎలా చెయ్యాలి దయచేసి చెప్పమని అంటారనమాట. కృష్ణానే చెప్పమంటారు, ఎలా చేయాలి మరి, నువ్వే చెప్పావు కదా ఇది చేయమని, ఎలా చేయాలో నువ్వు చెప్పు అని అంటారనమాట. సో ఆయన ఏమంటారంటే, మీరు ప్రత్యేకంగా ఏం చేయనవసరం లేదు, ఇప్పుడు ఏం పూజా సామాగ్రి తీసుకున్నారో అదే పూజా సామాగ్రితోనే గోవర్ధనగిరి దగ్గర బ్రాహ్మణులతో పూజ చేయించాలి. అలాగే గోవర్ధనగిరి కోసము ఒక యజ్ఞం చేయించాలి బ్రాహ్మణులతో, బ్రాహ్మణులకి దానం ఇవ్వాలి, తర్వాత గోవులను అలంకరించాలి, గోవులకి పూజ చేయాలి. తర్వాత గోవర్ధనగిరికి రకరకాల వంటకాలు అన్నమాట, చాలా రకాల వంటకాలు చేస్తారు. సో అవన్నీ చేసి గోవర్ధనగిరికి భోగం అర్పించాలి. తర్వాత గోవర్ధనగిరి చుట్టూ పరిక్రమ చేసుకోవాలి. పరిక్రమ అంటే ప్రదక్షిణ అన్నమాట. సో ఇంతే, సింపుల్, చాలా చిన్నగా అన్నమాట. సో తర్వాత ఆ ఒక ప్రసాదం ఏదైతే ఉందో అందరికి పంచిపెట్టాలి. ప్రతి ఒక్క జీవికి, లాస్ట్ కి కుక్కలకు కూడా వదలకుండా అందరికీ ఆ ఒక ప్రసాదం అనేది చేరాలి. ఇలా అని చెప్పి కృష్ణుడు చెప్తారనమాట. సో సరే అయితే మొత్తం వీళ్ళు ఏర్పాట్లు చేస్తారనమాట. నెక్స్ట్ పిక్చర్ చూపిస్తాను మీకు. సో ఇది గోవర్ధనగిరి అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే, వీళ్ళందరూ బ్రజవాసులందరూ సరే కృష్ణుడు చెప్పినట్టే మొత్తం ఏర్పాట్లంతా చేస్తారనమాట. ఎన్ని వంటకాలు వండుతారంటే అసలు వాళ్ళు వండనేది ఏది ఉండదు, అన్ని రకాల వంటలు చేస్తారనమాట. అలా చేసి తర్వాత ఏం చేస్తారంటే, ఆ మొత్తం అంతా తీసుకొని వచ్చి గోవర్ధనగిరి చుట్టూరా పెట్టేస్తారనమాట.
తర్వాత గోవులు చాలా కొన్ని లక్షలు ఉంటాయి కాబట్టి అన్ని అలంకరించలేమని చెప్పి వాళ్ళు ఒక్క గోవుని తీసుకొని ఆ ఒక్క గోవుకి అలంకరణ చేసి అంత వస్త్రాలేసి అలంకరణ అంతా చేసి గో పూజ చేసి గోవుకి ప్రదక్షిణాలు చేసుకుంటారు. తర్వాత బ్రాహ్మణులకు చెప్పి ఆ హోమము యజ్ఞం చేయిస్తారనమాట. తర్వాత బ్రాహ్మణులకి దానం ఇస్తారు. తర్వాత ఆ వంటకాలన్నీ భగవంతుడికి అంటే ఆ గోవర్ధనగిరికి నైవేద్యం అర్పిస్తారనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఆశ్చర్యకరంగా ఆ గోవర్ధనగిరి భగవంతుడు అంటే కృష్ణుడే గోవర్ధనగిరి రూపంలో ఆ ఒక రూపాన్ని ఎక్స్పాండ్ చేసుకొని ఆయన ఒక అంశం తీసుకొని ఆ గోవర్ధనగిరిలో ఆయన ప్రవేశిస్తారు. ప్రవేశించి ఆ అక్కడ పెట్టిన ప్రసాదాలన్నీ తీసుకొని తినేస్తారనమాట. డైరెక్ట్ గా చూస్తుండగానే అందరి ముందరే ఆ ప్రసాదాలన్నీ ఇట్లా వెళ్ళిపోతుంటాయి లోపలికి. నోరిలా తెరిచి ఉంటారనమాట. సో ఇట్లా మొత్తం ప్రసాదాలన్నీ మొత్తం ఖాళీ అయిపోతాయి. ఇంకా కావాలి ఇంకా కావాలి అని అంటుంది గోవర్ధనగిరి, మాట్లాడుతుంది అనమాట. మీరు ఎంత బాగా చేశారో నాకు ఇంకా కావాలి ప్రసాదాలు అనియోర్ అనియోర్ అని అంటుంది అనమాట గోవర్ధనగిరి నుంచి. సో ఇంకా కావాలి అని చెప్తుంది. అయితే ఇంకా వాళ్ళకి అర్థం కాదు. అసలు ఇంకా గంగాళాలు గంగాళాలు మొత్తం ఆ అన్నము, సాంబారు, రసము, తర్వాత పులిహోర, పాయసాలు, రకరకాల వంటకాలు అన్ని మొత్తం ఉండవన్నీ పెట్టేశారు. ఇంకా వాళ్ళ దగ్గర ఏం లేదు ఇప్పుడు మళ్ళీ వండాలంటే కూడా. సో అన్ని రకాలు పెట్టేశాం. ఇంక ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలి కృష్ణ, నువ్వే చెప్పు, నువ్వే చెప్పావు కదా గోవర్ధన్ పూజ చేయమని. ఇప్పుడు చూస్తే మొత్తం ఖాళీ అయిపోయింది, ఇంకా ఇవేమంటున్నాడు గోవర్ధన్. ఎక్కడి నుంచి తేవాలి మేము, నువ్వే చెప్పు అని అడుగుతారనమాట. సో అప్పుడు కృష్ణుడు చెప్తారనమాట, ఒక తులసి ఆకు తీసుకొని వచ్చి పెట్టండి. సో అప్పుడు ఆయన సంతృప్తి చెందుతాడు. ఇప్పుడు అందుకనే మనం ఎప్పుడైనా నైవేద్యం అర్పిస్తే భగవంతుడికి తులసి ఆకు లేకుండా నైవేద్యం అనేది అర్పణ చేస్తే సంతృప్తి చెందడు భగవంతుడు, దాన్ని స్వీకరించరు. సో తులసి ఆకు అనేది కంపల్సరీ మనము పెట్టాలన్నమాట. సో అప్పుడు వాళ్ళు తులసాకు తెచ్చి పెట్టిన తర్వాత అది స్వీకరించిన తర్వాత అప్పుడు గోవర్ధన గిరి అనేది అప్పుడు శాంతం అయిపోయి మళ్ళీ ఏం చేస్తుందంటే ఆ స్వీకరించిన ప్రసాదాల ఆ నైవేద్యం అంతా ప్రసాదంగా మార్చి మొత్తం వెనక్కి ఇచ్చేస్తుంది. గోవర్ధనగిరి నుంచి అన్ని ప్రసాదాలు మొత్తం మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి. ఏవైతే స్వీకరించిందో గోవర్ధనగిరి రూపంలో కృష్ణుడు స్వీకరించాడో అన్ని కూడా వెనక్కి ఇచ్చేస్తారనమాట. సో అప్పుడు వాళ్ళు అందులో కొందరు ఆ ఈ వ్రజవాసులు ఆ గోపబాలురు ఉంటారు కదా, వాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటారనమాట. వాళ్ళు ఏమని మాట్లాడుకుంటారంటే, ఇన్ని సంవత్సరాల నుంచి మనము ఇంద్రుడికి చేసాం పూజ, కానీ ఎప్పుడు ఇంద్రుడు ఇట్లా స్వయంగా రాలేదు, మనం చేసినది ఏది స్వీకరించలేదు, మనతో మాట్లాడలేదు. కానీ ఇది ఒక్కసారి కృష్ణుడు చెప్పినట్టు మనం చేస్తే గోవర్ధనగిరి మనతో మాట్లాడింది. తర్వాత మనం ఇచ్చిన నైవేద్యాలంతా స్వీకరించి మనకు ప్రసాదం కూడా ఇచ్చింది. ఎంత గొప్పగా జరిగింది అసలు ఈ పూజ, ఇట్లాంటి ఒక ఉత్సవం ఎప్పుడు కూడా జరగలేదు మన ఒక బృందావనంలో అని వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారనమాట. ఇది విన్న తర్వాత ఇంద్రుడికి చాలా కోపం వస్తుంది. అక్కడ ఇంకా వీళ్ళు ఇక్కడ చేసుకుంటున్నారో ఆయనకు అక్కడ లోకం అక్కడ పైన కూర్చొని ఉన్నారు కదా ఆ స్వర్గంలో ఆయనకి కోపం వస్తుంది. వీళ్ళందరేమో చాలా సంతోషంగా ఉన్నారనమాట. ఇంత గొప్పగా జరిగింది కృష్ణ ఉత్సవము, ఇట్లాంటి ఒక ఉత్సవం మన బృందావనంలో ఎప్పుడు కూడా జరగలేదు అని వాళ్ళందరూ కృష్ణుడిని పొగుడుతున్నారనమాట. కృష్ణుడికి జయ జయధ్వానాలు చేస్తున్నారు. అదంతా వింటూ 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 అక్కడ ఇంద్రుడికి చాలా కోపం వస్తుంది, క్రోధం అయిపోతుంది. ఆయన ఒక్క అంటే ఈగో హట్ అయిపోయింది అనమాట ఆయనకి. అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు, నేను దేవుణ్ణి, అక్కడ ఉండేదేమో ఒక 7 ఏళ్ల చిన్న పిల్లవాడు, సామాన్య బాలుడు. ఇంద్రుడికి తెలుసు, అన్ని విషయాలు తెలుసు. భగవంతుడు పూర్ణ పురుషోత్తం భగవానుడే తనకు ఆ పదవి ఇచ్చాడు. ఆ ఒక్క పొజిషన్ లో ఆయన ఏదైతే ఉన్నాడో, దేవతల రాజు ఇంద్రుడు, ఆ ఒక్క పొజిషన్ ఎవరిచ్చారు ఆయనకు, భగవంతుడు ఇచ్చారు. సో ఆయనకి ఏం సేవ చేయమని చెప్పారు, నువ్వు టైంకి వర్షాలు కురిపించు, అదంతా చెయ్యి అని ఆయనకి చెప్పారు. సో ఆయన డ్యూటీ ఆయన చేసుకొని కరెక్ట్ గా భగవంతుడి సేవ చేయాల్సింది పోయి ఆయనకి ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు ఈ వ్రజవాసులు నా పూజను ఆపేసి ఆ ఒక్క కొండకి పూజ చేస్తారా, అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు నా గురించి, నేను దేవుణ్ణి, ఆ పిల్లవాడేమో సామాన్యమైన బాలుడు, 7 సంవత్సరాల చిన్న పిల్లవాడు. అతను చెప్పింది విని నా పూజ మానేసి ఆ గోవర్ధన కొండకి పూజ చేస్తారా, వీళ్ళకేమన్నా మూర్ఖత్వమా, వీళ్ళేమన్నా మూర్ఖులా, ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఒక ఇంద్రుడి యొక్క ఆలోచన అన్నమాట. సో ఆ రకంగా ఇదంతా పూజ అయిపోయిన తర్వాత ఈ యొక్క
గోపబాలురందరూ వీళ్ళందరూ కూడా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఇంక ఇక్కడ పూజ అయిపోయింది, అంత అయిపోయింది, అందరూ ఎవరింటికి వాళ్ళే వెళ్ళిపోయారు బృందావనంలో. సో ఆ తర్వాత ఏమైందంటే ఇక ఇంద్రుడి టైం వచ్చింది ఇప్పుడు. వాళ్ళందరూ సంతోషంగా ఉంటే ఇక్కడ ఇంద్రుడు మాత్రం చాలా క్రోధంతో దుఃఖంతో ఉన్నాడనమాట. నా పూజను ఆపేసి వీళ్ళు గోవర్ధన గిరికి పూజ చేస్తారా, ఇప్పుడు వీళ్ళు ఎలా ఆ ఉంటారో నేను చూస్తాను, బృందావనంలో ఎలా సుఖంగా ఉంటారో నేను చూస్తాను అని చెప్పి ఆయన యొక్క క్రోధం అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు. సో యాక్చువల్లీ ఇందులో ఇంకొక ఫోటో కూడా ఉంది, అది కూడా చూపిస్తాను మీకు నేను. సో ఇలా ఉత్సవం జరుగుతుంది ఇక్కడ. కృష్ణుడే గోవర్ధనగిరి రూపంలో ఈ ప్రసాదాలన్నీ స్వీకరిస్తున్నారు చూడండి. ఇదంతా చాలా ఇట్లా రాసులు పోసి ఉంటారన్నమాట మొత్తం. ఇప్పుడు కూడా మనము ఎవ్రీ దీపావళి అయినా నెక్స్ట్ డే కార్తీక పాడ్యమి రోజు ప్రతి ఇస్కాన్ సెంటర్ లో అన్ని చోట్ల బృందావనంలో కూడా ఈ యొక్క గోవర్ధనగిరికి పూజ అనేది ఉత్సవం అనేది చేస్తారనమాట. అన్నకూటం అని చేస్తారు. ఆ అందులో ఏం చేస్తారంటే అన్నం అంతా వండి ఒక ఇట్లా గోవర్ధనగిరి పర్వతం ఎట్లా షేప్ ఉంటుందో అట్లా ఇట్లా పర్వతం లాగా రైస్ అంతా అన్నం అంతా ఇట్లా పోస్తారనమాట. దాన్ని బాగా ఇట్లా అదిమేసి దానికి కళ్ళు, ముక్కు, నోరు అదంతా పెడతారు. సో పెట్టేసి దాని చుట్టుపక్కల మిగిలిన పిండి వంటలన్నీ పెడతారనమాట. సో అట్లా చేసి ఆ దాని యొక్క ప్రదక్షిణ చేయడము అదంతా చేస్తారనమాట. ఆ గోవర్ధన గిరి పూజ అనేది ఏది ఉందో అది ఇప్పుడు కూడా జరుగుతుంది, ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. సో దీపావళి అయినా నెక్స్ట్ డే అది చేస్తారనమాట. సో ఆ రకంగా వీళ్ళ పూజ అంతా అయిపోయి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోగానే ఇప్పుడు ఇంద్రుడికి ఇంకా కోపం వస్తుంది. ఆయన ఒక ఈగో హర్ట్ అయిపోయింది ఇప్పుడు. ఎలా అయినా సరే ఇప్పుడు వీళ్ళకి బుద్ధి చెప్పాలి నేను అని అనుకుంటారు. యాక్చువల్లీ తప్పు చేసింది ఇంద్రుడు. ఇంద్రుడు ఆలోచన విధానము చాలా తప్పుగా ఉంది. బృందావన్ వాసులు ఏం తప్పు చేయలేదు, కృష్ణుడు ఏం చెప్పారో అది చేశారు. భగవంతుడి సంతృప్తి కోసమే మనం చెయ్యాలి ఏదైనా కూడా, అది వాళ్ళు చేశారు. రజవాసులు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క సంతృప్తి కోసమే ఏదైనా చేస్తారు గాని వాళ్ళ సంతృప్తి కోసం ఎప్పుడు కూడా ఏది చేసుకోలేదు. అలాగే ఇది పూజ అంతా అయిపోయిన తర్వాత కూడా కృష్ణుడు చెప్తారనమాట, అందరూ కూడా ప్రార్థన చేసుకోండి గిరిరాజు గోవర్ధన్కి ఒకసారి అని అంటే, అప్పుడు నందమహారాజా ఏం కోరుకుంటారంటే ఆ గిరిరాజ గోవర్ధన్ని ఏం కోరుకుంటారంటే, నా ఒక కృష్ణుడు తర్వాత బలరాముడు వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు సుఖంగా సంతోషంగా ఉండాలి, ఇదే కోరుకున్నారు. ఆయన కోసం ఏది కోరుకోలేదు. అంటే ఎప్పుడైనా శుద్ధ భక్తులు ఎలా ఉంటారంటే తమ కోరికల కోసము తమకి ఏదైనా కావాలని అట్లా భగవంతుణ్ణి ప్రార్థించరు. ఎప్పుడు కూడా భగవంతుడికి ఏది ఇష్టమో అది చేయడానికి ప్రయత్నిస్తారు తప్ప తన ఒక సుఖము సంతోషం చూసుకోరు. భగవంతుడి యొక్క సంతోషాన్ని కోరుకుంటారు. భగవంతుడిని ఎలా సంతృప్తి పరచాలి అనేది భక్తులు ఎప్పుడు చూస్తారు తప్ప తమ కోసము ఏది కూడా ఆలోచించరు. సో ఇక్కడ నంద మహారాజా భావన తర్వాత ఈ యొక్క వ్రజవాసుల భావన అదన్నమాట. కృష్ణుణ్ణి ఏ రకంగా మనము సాటిస్ఫై చేయాలి, సో మనకు కూడా అలాంటి ఒక భావన అనేది ఉండాలి. సో ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఇంద్రుడికి చాలా కోపం వస్తుంది. సో ఇప్పుడు ఇంకా ఆయన ఒక అంటే నేను ఇప్పుడు నా పవర్ చూపిస్తాను, నేనే దీనికి అంతా మొత్తం కంట్రోలర్ని, నేనే నా వల్లనే అసలు ఇక్కడ వర్షాలు పడుతున్నాయి, అలాంటిది నన్ను పూజించకుండా వీళ్ళు ఈ కొండను పూజిస్తారా, వీళ్ళు ఏమన్నా మూర్ఖులా? ఆ చిన్న పిల్లవాడు 7 సంవత్సరాల పిల్లవాడు చెప్పింది విని నా పూజ మానేశారు, ఇప్పుడు వీళ్ళకి నేను తెలియజేస్తాను నేను ఏంటనేది నేను చూపిస్తాను ఇప్పుడు వీళ్ళకి అని చెప్పి. సో ఆయన ఇప్పుడు స్టార్ట్ చేస్తారు ఇంకా చిన్నగా. ఆయన ఏమంటారంటే ఇక్కడ కొంచెము ఆయన ఒక మాటలు కూడా ఎలా తయారవుతుంటే, ఇప్పుడు ఒక మనిషికి క్రోధం అనేది వస్తే ఆ క్రోధంలో ఎదుట ఎవరున్నారు వాళ్ళతో మనం ఏం మాట్లాడుతున్నాం అనేది స్పృహ ఉండదు మనిషికి. సో భగవంతుడు మన భగవద్గీతలో చెప్తారు కదా, క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశ బుద్ధినాశో, బుద్ధినాశ ప్రణశ్యతి. సో ఎప్పుడు ఆ క్రోధం అనేది వస్తుందో ఎదుటి ఉన్న వ్యక్తి మనకన్నా పెద్దవారా, చిన్నవారా, గౌరవింపదగిన వారా కాదా, అసలు మనం ఏం మాట్లాడుతున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము అనే స్పృహ ఉండదు మనకు. ఆ క్రోధం అనేది అలాంటి ఒక పరిస్థితిని తీసుకొస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇంద్రుడి పరిస్థితి కూడా అలానే ఉందన్నమాట. ఎంత క్రోధంలో ఉన్నాడంటే ఆయనకు తెలుసు భగవంతుడే నాకు ఈ ఒక సేవ ఇచ్చారు, ఈ సేవ చేసుకోవాలి, అదే నా యొక్క విద్యుక్త ధర్మం.
కానీ ఆయన అది అనుకోవట్లేదు. ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే నేనే సుప్రీం కంట్రోలర్ని, నేనే దేవాది దేవుణ్ణి, మొత్తం అంత నా చేతిలోనే ఉంది కంట్రోల్ అంతా. అలాంటిది నన్ను పూజించట్లేదా వీళ్ళు, నా పూజ మానేస్తారా? సో అప్పుడు మాటలు ఎలా వస్తున్నాయంటే ఒక బృందావన్ వాసుల్ని, వ్రజవాసుల్ని ఏమంటారంటే వీళ్ళందరికీ ఆ ఏమంటారు, సంపద ఎక్కువైపోయింది. ఎందుకంటే గోవులు సమృద్ధిగా పాలిస్తున్నాయి. సో పాలు, పెరుగు, తర్వాత వెన్న, నెయ్యి అన్ని సమృద్ధిగా ఉన్నాయి. తర్వాత పంటలు మంచిగా పండుతున్నాయి. అన్ని అయిపోయేసరికి వీళ్ళకి గర్వం వచ్చేసింది, పొగరొచ్చేసింది. సో అందువల్లే నా పూజ వీళ్ళు మానేశారు అని అంటున్నారనమాట. సో ఇక్కడ మనం ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఏమని గుర్తుపెట్టుకోవాలంటే మన ఒక్క మనస్థితి ఎలా ఉంటుందో మనకి ఎదుటి వాళ్ళు అలా కనిపిస్తారనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంద్రుడు చాలా గర్వంతో ఉన్నాడు. అందువల్లే ఆయనకు ఆ వ్రజవాసులు గర్వం ఎక్కువైంది వీళ్లకు అని అనిపిస్తుంది. చూడండి, మనం ఎప్పుడైనా గాని ఒక ప్రేమతో మనం ఎదుటి వ్యక్తిని చూస్తే ఎదుటి వ్యక్తి నుంచి కూడా మనకు అదే వస్తుంది. వాళ్ళల్లో అదే కనబడుతుంది. మంచి గుణం చూడడానికి ప్రయత్నిస్తే మనకు మంచి కనబడుతుంది. మనం చెడు గుణం చూడడానికి ప్రయత్నిస్తే చెడు గుణమే కనబడుతుంది. సో మన దృష్టి అనేది ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళల్లో తప్పులు వెతకడంలో ఉండకూడదు. ఒకరిలో తప్పు ఎంచే ముందర మన సైడ్ ఏమన్నా తప్పు ఉందా అనేది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇంద్రుడు వాళ్ళు తప్పు చేశారు 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 అని అంటున్నాడు. ఎందుకు ఇలా చేశారు అనేది ఒక్కసారి ఆయన కూడా ఆత్మవిమర్శ చేసుకొని ఉంటే బాగుండేది. కానీ ఆయన అలా ఆలోచించకుండా ఏం డిక్లేర్ చేశారంటే వీళ్ళకి గర్వం ఎక్కువైంది. ఈ వ్రజవాసులకి చాలా గర్వం వచ్చేసింది. సో సంపద అంతా ఉంది కదా, బాగా సమృద్ధి అంతా దొరుకుతుంది. సో అందువల్ల వీళ్ళకి చాలా గర్వం వచ్చింది. ఇప్పుడు వీళ్ళకి నేను చూపిస్తాను, నేనేంటో చూపిస్తాను, నా వల్ల ఏమేం జరుగుతుంది, నేనేమేం చేయగలుగుతానో అది వీళ్ళకి చూపిస్తాను అని చెప్పి అనుకున్నారు మనసులో. తర్వాత కృష్ణుణ్ణి కూడా చాలా మాటలు అన్నారనమాట. ఏమేమి అన్నారన్నది మనకి ఇక్కడ శ్రీమద్ భాగవతంలో ఇచ్చారనమాట. 6 రకాలుగా కృష్ణుణ్ణి దూషించారనమాట. ఏమన్నారంటే వాచాలం, బాలిషం, స్తబ్దం, అగ్నం, పండితమానినం. ఈ 6 ఒక్క శబ్దాలు వాడారనమాట. ఆయన ఏమన్నారంటే వాచాలుడంట కృష్ణుడు. అంటే ఈ 7 సంవత్సరాల ఉన్న చిన్న పిల్లలు మామూలుగా మాట్లాడుతూనే ఉంటారు కదా, కంటిన్యూస్ గా స్టాప్ చేయకుండా కంటిన్యూగా మాట్లాడుతుంటారు కదా. అట్లా ఈ కృష్ణుడు వాచాలుడు, అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతుంటాడు, చెప్తుంటాడు. అదంతా పట్టుకొని వీళ్ళు ఇప్పుడు ఆ ఒక గోవర్ధన్ గిరికి పూజ చేసేసారు కదా, ఈయన వాచాలుడు అంట. తర్వాత ఇంకేమన్నారు, బాలిషం అంటే చిన్న పిల్లవాడు. సో ఇంకా ఏం చెబుతున్నారు, స్తబ్దం అంటే గర్వం ఉందంట. ఈయనకి చాలా గర్వం ఉంది ఈ కృష్ణుడికి. సో ఆ వ్రజవాసులకి గర్వం ఉంది, వాళ్ళని ఈయన సపోర్ట్ చేస్తున్నాడు, ఈయన సపోర్ట్ చూసుకొని వాళ్ళు అట్లే చేస్తున్నారు, ఇద్దరికి గర్వం ఎక్కువైపోయింది అని అంటున్నారు. తర్వాత ఇంకా అజ్ఞం అంటున్నారు, అంటే మూర్ఖుడంట కృష్ణుడు. సో ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ఇంకా లాస్ట్ ఏమంటున్నారు, పండిత మానినం, తనని తాను పెద్ద బుద్ధిమంతుడు, గొప్ప గ్రేట్ పర్సన్ అని అనుకుంటున్నాడు అనేసి అంటున్నాడు. ఇంద్రుడు అన్ని కృష్ణుడిని ఇలాంటి మాటలు అంటున్నారు. ఇలా 6 రకాలుగా ఆయనని దూషించారనమాట. కానీ ఇక్కడ మనకి ఆచార్యులు ఏం చెప్తారంటే ఆయన వాడిన ఒక 6 శబ్దాలు కూడా మనం పాజిటివ్ గా కూడా అందులో నుంచి అర్థం తీసుకోవచ్చు. అది ఎలాగా అనేది ఇక్కడ చెప్పారనమాట. సో ఇక్కడ ఏం చెప్పారంటే ఆచార్యులు ఏం చెప్తున్నారంటే బాలిషం అంటే బాలుడు అని అన్నాడు కదా. ఆ ఇంద్రుడి యొక్క విషయం ప్రకారం ఏంటి, బాలుడు చిన్నపిల్లవాడు అంటే ఈయనకి ఏం తెలియదు అన్నట్టు ఆయన చెప్తున్నారు. కానీ ఆచార్యులు ఏమంటున్నారంటే ఆ చిన్న పిల్లల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే వాళ్ళకి కపటం అనేది ఉండదు, చాలా స్వచ్ఛమైన మనస్తత్వం ఉంటుంది. సో ఆ రకంగా ఆయన బాలిషం అనొచ్చు. అలా పాజిటివ్ గా కూడా భగవంతుడి లక్షణాలను మనం చెప్పొచ్చు అని ఇక్కడ ఆచార్యులు చెప్తున్నారనమాట. సో ఇంకొక రకంగా నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే స్తబ్దం అంటే ఇక్కడ గర్వం అని చెప్తున్నాడు. ఇంద్రుడి ప్రకారం ఏమో గర్వితుడు అని చెప్తున్నారు. కానీ ఆచార్యులు ఏం చెప్తున్నారంటే ఆయనకు అసలు ఎవ్వరికి నమస్కరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన పూర్ణ పురుషోత్తమ భగవానుడు కాబట్టి అది ఆయన యొక్క ఆత్మ సమ్మానం, అది గర్వం అని చెప్పకూడదు మనము.
సో ఆయనకే అందరూ నమస్కరిస్తున్నప్పుడు ఆయన ఎవరికి నమస్కరించాల్సిన అవసరం లేదు. ఆయన పూర్ణ పురుషోత్తం భగవానుడు కాబట్టి ఆయన ఉన్నతుడు. అలా అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇంకా ఏం చెప్తున్నారు నెక్స్ట్? అగ్నం అంటే ఆయన ఒక్క భాషలో ఏంటంటే ఒక ఇంద్రుడు ఏం చెప్తున్నారంటే, ఇంద్రుడి ప్రకారం అగ్నం అంటే మూర్ఖుడు, ఈయనకి ఏం తెలియదు, మూర్ఖుడు అని అంటున్నారనమాట. కానీ ఇక్కడ ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, ఆయనకు ఆల్రెడీ అన్ని తెలుసు కాబట్టి కొత్తగా తెలుసుకోవాల్సింది ఏం లేదు. కాబట్టి ఏం తెలియదు అని ఆయన అనుకుంటున్నాడు, కానీ ఇక్కడ ఆయనకు తెలుసుకోవాల్సిందే ఏమీ లేదు. పుణ్య పురుషోత్తం భగవానుడికి ఆయనకు తెలియంది ఏముంది, అన్ని తెలుసు కాబట్టి తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. సో ఆ రకంగా ఆ ఒక్క శబ్దాన్ని మనము తీసుకోవాలి అని చెప్పారనమాట. సో ఇంకా ఏం చెప్తున్నారంటే పండిత మానినం. పండిత మానినం అంటే ఇక్కడ ఏం చెప్పారు, ఈయన చాలా బుద్ధిమంతుడు అనుకుంటున్నాడు ఆయనకు ఆయన్నే అని ఇంద్రుడు అంటున్నారు. కానీ ఇక్కడ ఆచార్యులు ఏమంటున్నారంటే, గొప్ప గొప్ప పండితులైన వాళ్ళు కూడా ఆయనని గౌరవిస్తారు, అలాంటి గొప్ప వ్యక్తి కృష్ణుడు. సో ఆ రకంగా ఇలా కృష్ణుణ్ణి మనము పాజిటివ్ గా ఇట్లా చూడొచ్చు. ఇంద్రుడేమో అన్ని నెగటివ్ గా చెప్తున్నాడు, కానీ అవే 6 విషయాలలో మనము కృష్ణుణ్ణి ఇట్లా పాజిటివ్ గా చూడొచ్చు అని ఆచార్యులు ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇలా అవన్నీ మాట్లాడిన తర్వాత ఇంద్రుడు ఏం చేశాడంటే, ఇప్పుడు ఇంకా ఆయన యొక్క దూతలు సంవర్తక మేఘాలని పిలిచారనమాట. ఈ సంవర్తక మేఘాలు ఏంటంటే, సో మామూలుగా వర్షాలు కురిపించాలంటే నార్మల్ మేఘాలు ఉంటాయి. ఈ సంవర్తక మేఘాలు ఏంటంటే ప్రళయం వచ్చే సమయంలో ఆ వర్షం కురిపించే మేఘాలని సంవర్తక మేఘాలు అంటారనమాట. సో అవి ఒక్క సంవర్తక మేఘాలు కురిపించే వర్షం ఎట్లా ఉంటుందంటే కుంభవృష్టి అన్నమాట. ఆ ఒక్కొక్క చినుకు ఎట్లా ఉంటుందంట, ఒక్కొక్క వాన చినుకే ఒక ఏనుగంత పెద్దగా ఉంటుందంట. అంత పెద్ద వర్షపు చినుకులు ఉంటాయంట. ఆ వర్షం యొక్క ధార పడుతుంటే ఏదో స్తంభాలు పడుతున్నట్టు ఉంటుందట. అంత భయంకరంగా ఉంటుందంట ఆ వర్షం, ఆ సంవర్తక మేఘాలు గనక వర్షిస్తే. సో ఇప్పుడు ఆయన పిలిచారు సంవర్తక మేఘాలని, ఇంద్రుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళండి, వెళ్ళి బృందావనంని సర్వనాశనం చేయండి. అక్కడున్న గోవుల్ని, బృందావన వాసుల్ని, బృందావనాన్ని కంప్లీట్ గా సర్వనాశనం అయిపోవాలి, వాళ్ళకి ఏం మిగలకూడదు. సో అలాంటి ఒక వర్షం మీరు కురిపించండి సంవర్తక మేఘాలకి చెప్పారు. ఇంద్రుడు ఆజ్ఞ ఇచ్చారనమాట. సో మీరు వెళ్ళండి, మీ వెనకాల నేను కూడా వస్తున్నాను, ఐరావతం ఎక్కి ఆ ఒక వజ్రాయుధం తీసుకొని నేను కూడా మీ వెనకాల వస్తున్నాను. సో ఆయనతో పాటు తన మరుత్తుల్ని కూడా తీసుకొని వస్తారు. మరుత్తులు ఎవరంటే, ఈ వర్షం పడే సమయంలో చాలా ఈదురుగాలులు వస్తాయి కదా, చాలా వేగంగా, అట్లాంటి ఒక వాయువు అన్నమాట. సో అలాంటి మరుత్తుల్ని అందరినీ నేను తీసుకొని వస్తాను. మీరు వెళ్ళి ఫస్ట్ వర్షం కురిపించండి, చాలా భయంకరమైన వర్షం అన్నమాట, అసలు ఏం మిగలకూడదు, కంప్లీట్ గా నాశనం అయిపోవాలి బృందావనం. అలా అని చెప్పి ఆర్డర్ ఇచ్చేసాడు ఇప్పుడు ఇంద్రుడు. ఇక్కడ కూడా మనం ఏం తెలుసుకోవాలంటే, దీని నుంచి ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదా అనే ఒక విచక్షణ అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఇక్కడ ఇంద్రుడు ఆ ఒక్క గర్వంలో, తర్వాత ఒక క్రోధంలో ఆయన యొక్క విచక్షణను కోల్పోయాడు. ఆ ఒక్క చిన్న బృందావనం, చిన్న గ్రామం, అలాంటి ఒక చిన్న గ్రామం మీద పూర్తి ప్రపంచంలో వచ్చే ప్రళయం రావాల్సిన దానికి అవసరమైన వర్షం కురిపిస్తే ఏమవుతుంది, అదెంత పెద్ద నష్టం చేకూరుస్తుంది, అదెంత వినాశనానికి కారణమవుతుందని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు ఇంద్రుడు. సో ఏదైనా ఎవరైనా ఎదుటి వ్యక్తి తప్పు చేస్తే వాళ్ళని శిక్షించేటప్పుడు కూడా మనము 1కి 10 సార్లు ఆలోచించాలి, ఇది ఈ ఒక్క తప్పుకి సరైన శిక్షేనా. అసలు నిజానికి బృందావనం అసలు ఏ తప్పు చేయలేదు, కానీ అయినా కూడా తప్పు చేసి ఉన్నా కూడా, ఒకవేళ తను ఒక భక్తుడై ఉండి, భగవంతుడి భక్తుడై ఉండి కూడా ఆ ఒక్క గర్వంలో, తర్వాత నేనే గొప్పవాడిని అనే ఒక అహంకారంతో తను ఏం చేస్తున్నాడో తనకు అర్థం కావడం లేదు. ఆ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అని అంటారు చూడండి, ఆ రకంగా ఆ ఒక్క చిన్న బృందావనం అనే ఒక గ్రామాన్ని ఈ సంవర్తక మేఘాలు పంపించి వర్షించమని చెప్పారనమాట. సో చాలా భయంకరమైన వర్షం అది, అసలు ఆ ఒక చిన్న గ్రామం తట్టుకోలేదన్నమాట. సో అలాంటి ఒక
ప్రవర్తన అనేది చాలా చాలా తప్పు. మనం ఎప్పుడు వినమ్రంగా ఉండాలి. ఎప్పుడు ఎదుటి వాళ్ళ నుంచి ఎందుకు అంత ఆయన కోపం వచ్చింది, క్రోధం వచ్చిందంటే ఎదుటి వాళ్ళ నుంచి గౌరవం ఆశించడం వల్ల. ఎప్పుడు కూడా మనం ఎదుటి వ్యక్తుల నుంచి గౌరవం అనేది ఆశించకూడదు. ఎదుటి వ్యక్తి నుంచి గౌరవం ఆశించకుండా వాళ్ళు మనల్ని అవమానించినా సరే ఎదుటి వాళ్ళని మనం గౌరవించాలి. అలాంటి ఒక అలవాటు మనం చేసుకోవాలి. వైష్ణవులకు ఉండాల్సిన ఒక ముఖ్యమైన లక్షణం అదనమాట. సో మనకు శిక్షాష్టకంలో ప్రభుజీ ఎప్పుడు చెప్తుంటారు కదా, తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానినా మానదేన కీర్తనీయ సదాహరి. సో ఒక గడ్డి పరక కన్నా హీనమని అనుకోవాలి మనల్ని మనం. ఒక చెట్టుకి ఎంత ఒక సహించే గుణం ఉంటుందో అంత ఓర్పు మనకు ఉండాలి. ఎదుటి వ్యక్తి నుంచి గౌరవం ఆశించకుండా ఎదుటి వాళ్ళకి గౌరవం అనేది ఇవ్వాలి. ప్రతి చోట అందరూ నన్ను గుర్తించాలి, నాకు గౌరవం ఇవ్వాలి, ఇలాంటి ఒక భావన ఎప్పుడు వస్తుందంటే మనకి గర్వం ఉన్నప్పుడే వస్తుంది. నేను వెళ్ళగానే అందరు లేచి నిలబడాలి, ఆహా మీరు వచ్చారా, మీరు చాలా గొప్పవాళ్ళు అని నన్ను 4 మాటలు మాట్లాడాలి. ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ మనం ఎప్పుడు పెట్టుకోకూడదు. ఎప్పుడు ఎదుటి వాళ్ళ నుంచి గౌరవాన్ని ఆశించకుండా ఎదుటి వాళ్ళకి మనము గౌరవాన్ని ఇవ్వాలి. ఇలాంటి ఒక అలవాటు మనం చేసుకోవాలి. ఇలాంటి ఒక లక్షణం మనం అలవర్చుకోవాలి. అలాంటి వాళ్ళు కృష్ణుడికి చాలా ఇష్టమైన వాళ్ళు, ప్రియమైన వాళ్ళు అన్నమాట. సో ఇలాంటి ఒక లక్షణం అనేది మనము అలవర్చుకోవాలి అనేది ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాలి. సో ఇక్కడ ఇంకా ముందు ముందు చాలా ఇంకా హాఫ్ స్టోరీనే అయింది. ఇక్కడ ఇక మీదట ఇంకా కృష్ణుడు ఎలా గోవర్ధనగిరి ఎత్తారు, ఎలా కాపాడారు వీళ్ళందరినీ. ఆ గోవర్ధన కొండ పైన పడే వర్షం వేరు, ఆ గోవర్ధన కొండ కింద బృందావన వాసులందరూ వచ్చి చేరుకున్నప్పుడు భగవంతుడు వాళ్ళపైన చూపించే ఒక ప్రేమ వర్షం వేరు. సో 2 రకాల వర్షాలు ఉన్నాయి. ఒకటి గోవర్ధన కొండ పైన ఇంద్రుడు కురిపించే వర్షము, గోవర్ధనగిరి కింద ఉన్న బృందావన వాసులందరి పైన కృష్ణుడు కురిపించే ప్రేమ వర్షం ఇంకొకటి ఉంది. సో అది మనం ఇక్కడ ఇంకా చూడాలి. నెక్స్ట్ క్లాస్ లో మనం దీని గురించి తెలుసుకుందాము. సో నెక్స్ట్ నాకు మళ్ళీ ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు నేను దీని కంటిన్యూషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇక్కడ విరామం తీసుకుంటాము.